వరంగల్ రైల్వే గేట్ ప్రాంతంలోని చిన్న అండర్ బ్రిడ్జ్ కి శాశ్వత పరిష్కారం చేసి వర్షాకాలంలో నీరు నిలవకుండా చేయాలని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్యర రామస్వామి డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చిందంటే అండర్ బ్రిడ్జ్ నీళ్లతో మునిగి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్యర రామస్వామి, నాయకులు మల్లికార్జున, ప్రభాకర్, నర్సయ్య, వీరయ్య, రమేష్, సత్యం, రమేష్, జాంగిర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యర రామస్వామి మాట్లాడుతూ వరంగల్ రైల్వే గేట్ ప్రాంతంలో చిన్న అండర్ బ్రిడ్జ్ కి శాశ్వత పరిష్కారం చేసి వర్షాకాలంలో నీరు నిలవకుండా చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే గేట్ కాడ ఉన్నటువంటి చిన్న బ్రిడ్జి గత కొన్ని సంవత్సరాల నుండి వర్షాకాలము వాటర్ ఆగి ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అనేక సార్లు ఈ బ్రిడ్జి కింద నీళ్లు ఆగడం మూలంగా కరీంబాద్లో ఉన్నటువంటి ప్రజలు, పాదాచారులు, వాహనదారులు ఈ నీళ్ళలోకి వెళ్ళి పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక సార్లు ఈ బ్రిడ్జి సమస్య మీద మున్సిపల్ అధికారులకు అదేవిధంగా మిగతా నాయకులందరికీ కూడా గతంలో ధర్నా చేసి వినతి పత్రాలు అందడం చేయడం జరిగింది. అయినా ఈ బ్రిడ్జి శాశ్వత పరిష్కారం కోసం మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దీన్ని శాశ్వత పరిష్కారం చేయడం లేదు. ముఖ్యంగా ఈరోజు కరీంబాద్ ప్రాంతం నుంచి గేట్ అవతల ప్రాంతానికి ప్రజలు కానీ తర్వాత వెహికల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనులు చేయడం కోసం పోతూ ఉన్నారు. ప్రధానంగా మహిళలు ఈ కింది నుంచి నడవాలంటే, ఈ నీళ్ళలోకి వెళ్ళి పోవాలంటే, తర్వాత ఈ మురికి నీళ్ళలోకి వెళ్ళి పోవాలంటే భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. వచ్చే వెహికల్ ఎక్కడ యాక్సిడెంట్లు అయితే అని భయపడతా ఉన్నారు. కానీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే ఈ నీళ్లు బయటికి పోకుండా ఆ మోరులో ఉన్నటువంటి నీళ్లు మొత్తం ఈ మోరి కిందికి వచ్చి మొత్తం ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వచ్చేటువంటి ప్రజలు, ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఈ నీళ్ళలోకి వెళ్ళి నడిస్తే మొత్తం కాళ్ళు చెడ్డి ఈరోజు ప్రమాదవశత్తులు మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ శాశ్వత పరిష్కారాన్ని పాలకులు అర్థం చేసుకొని దీన్ని శాశ్వత పరిష్కారాన్ని, ఈ బ్రిడ్జిని శాశ్వత పరిష్కారం చేయాలి, నీళ్లు ఆగకుండా చేయాలి. తక్షణమే పాలక వర్గాలు, కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా దీన్ని శ్రద్ధ పెట్టి దీన్ని బాగు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరీంబాద్ ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఈ పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.